నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రముఖ పార్టీ వైఎస్ఆర్‌సీపీలో ఒక చర్చ జరుగుతుందండి. ఎక్కడ చూసినా ఇదే రకమైనటువంటి సబ్జెక్ట్‌పై చర్చ. "ఏయ్! ఊకో మావా" ఇదే. ఏంటంటే వైఎస్ఆర్‌సీపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నిర్వీర్యం అయిపోవడానికి దోహదపడుతున్నాయి. ఎందుకు అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మంచి టాప్ పొజిషన్‌లో ఉంది. దేశ రాజకీయాల్లోనే వైఎస్ఆర్సీపీ ఒక మంచి సుస్థిర స్థానం సంపాదించుకుందనే చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ ఫలితాలు గనక విశ్లేషిస్తే కేవలం 11 సీట్లు మాత్రమే. హేమాహేమీలు ఓడిపోయారు. వై నాట్ 175 అనే నినాదంతో వెళ్లారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే కేవలం 11 సీట్లకు చాలు మీకు అన్నారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులే ఆ పార్టీ మరింత దారుణంగా, దయనీయంగా ఓడిపోవడానికి కారణం అనుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే స్వయంగా కొంతమంది నాయకులకు జగన్మోహన్ రెడ్డి కాల్ చేయటం, అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, సెకండ్ గ్రేడ్ లీడర్స్ వారికి కాల్ చేసి పార్టీ బాధ్యతలు మీకు అప్పగించబోతున్నాం, మీరే పార్టీని నడిపించాలి, రాబోయే రోజుల్లో పార్టీకి పట్టుకొమ్మలు మీరే, మీరే స్ట్రాంగ్ ఉండాలి అని. అయితే ఇది సాధ్యపడేటువంటి అంశమా అనేది చర్చ. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే కోటరీ వ్యవస్థ. వైఎస్ఆర్సీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటనుకున్నారు? కోటరీ వ్యవస్థే. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఇలా కొంతమంది రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో వారు కొంతమంది నాయకులను కనీసం తాడేపల్లి వరకు రానివ్వకుండా చేయటం. వచ్చినా సరే అక్కడ సోఫాల్లో కూర్చోబెట్టడం, సార్ బిజీగా ఉన్నారు, నేను మళ్ళీ చెప్తా అప్పుడు రండి అని చెప్పడం. అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు వచ్చి స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అధినాయకుడు, ఆయన సీఎమ్మా అనేది పక్కన పెట్టినా సరే పార్టీ అధ్యక్షుడిగా కొన్ని ఆంతరంగిక విషయాలపై దృష్టి పెట్టాలి. కానీ ఆయన పెట్టారా అంటే లేదు. పార్టీ విషయాలపై ఆయన సమగ్రంగా విశ్లేషించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది ఆలోచన చేయాలి. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు 100 చెప్పొచ్చు. కానీ ఆయనకంటూ ఒక నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం, ఒక ఆలోచన లేకపోవటం వల్లనే ఈరోజు పార్టీ పరిస్థితి ఈ విధంగా తయారైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన వ్యవహార శైలి మారింది. ఏదేమైనా ఎన్ని చెప్పినా సరే ఆ సజ్జలను, అయోధ్య రామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వారినే పక్కన పెట్టుకుంటున్నారు ఇప్పటికీ కూడా. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి మరింత నష్టం తప్ప దానివల్ల వచ్చేటువంటి లాభం, ప్రయోజనం లేదు. ఎస్, వాస్తవమే. పార్టీలో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి చర్చకు నేను కూడా ఏకీభవిస్తా. రాజకీయ వర్గాల్లో కూడా అదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీని లీడ్ చేసేటువంటి వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్వాలిటీస్ లేవా అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే ఆయన స్వతహాగా తీసుకునే నిర్ణయాలు పార్టీ బలోపేతానికి చాలా ఉపయోగపడతాయి. ఆ దిశగా ఆలోచన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని మనం దెబ్బతిన్నాం, మళ్ళీ మనం పడిపోయిన వారము లేవాలి. పడిలేచిన కెరటంలా కాకుండా ఇంకా మనం డౌన్ఫాల్ అయ్యే విధంగా పార్టీలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతూనే ఉన్నారు. సీనియర్లు, అది కూడా ఆయన సొంత మనుషులు అనుకున్నవారు. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలశౌరి, విజయసాయిరెడ్డి, ఇలా మచ్చుకు కొన్నివి. ఇంకెంతమంది నాయకులు వెళ్ళిపోయారు మీకు ఒక నమస్కారం అని చెప్పి. మరి అది గ్రహించకుండా ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోకుండా ఇప్పుడు మీరే పార్టీని నడిపించాలి, మీరే బాధ్యులు అని చెప్పడం ఎంతవరకు మనం నమ్మాలి? రేపొద్దున మళ్ళీ ఇదే పరిస్థితి. ఆయన ఇప్పుడు ఇలా చెప్పినా తెల్లారేసరికి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఇదే చర్చ జరుగుతున్న పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి చర్చ.
పార్టీని మనం పునర్నిర్మించుకోవాలి. మరి దానికి సంబంధించి ఏం చేయాలి? పార్టీలో ఉన్నటువంటి క్యాడర్‌ని బలోపేతం చేయాలంటే కొత్త కమిటీలు వేయాలి. దానికి సంబంధించి ఆయన పర్యటన ఉండాలి. అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వారంలో ఒకరోజు తాడేపల్లి రావటం, హడావిడిగా మీటింగ్స్ పెట్టడం, వెళ్ళిపోవడం. మీటింగ్స్ కూడా కాదు, మీటింగ్. మళ్ళీ బెంగుళూరు వయా హైదరాబాద్. ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉంటే పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది? పార్టీ మనుగడేంటి? ఉన్నటువంటి క్యాడర్‌కు మీరిచ్చేటువంటి సందేశం ఏంటి? చాలామంది ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే. సరే, ఒకసారి దెబ్బతిన్నాం. తర్వాత అయినా గ్రహించాలి కదా! ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలి కదా! అని దాని మీద ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి. కానీ అది చేస్తుందా ఈ వైఎస్ఆర్‌సీపీ? అది చేస్తున్నారా పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? అనేది ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఏదో ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వెళ్ళాలా? ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. నిజంగా ప్రజల కోసం మీరు పనిచేయాలి. ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రజల సంక్షేమం కోసం కానీ, ప్రజల అభ్యున్నతి కోసం కానీ పని చేయాలనే ఆలోచన ఉంటే అసెంబ్లీకి వెళ్ళేవారు. కానీ ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా అధికార పక్షాన్ని, ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పుబడుతూ మాకు కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇదేమి విడ్డూరమైనటువంటి వాదన అర్థం కావట్లే. ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి సీట్లు వచ్చాయా మీకు? రాలా. అలా అని చెప్పి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు అసెంబ్లీకి రావద్దు అని ఏమైనా బోర్డు పెట్టారా అసెంబ్లీ బయట? లేదా మీ పార్టీకి ఏమైనా నోటీసులు పంపించారా? లేదు కదా. మరి అలాంటప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే కదా ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. అరే, వైఎస్ఆర్సీపీ మన పక్షాన ఉంది, కూటమి ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నిలబెట్టుకోలేదు కదా, దాని మీద ఫైట్ చేస్తుంది కదా అని ఒక నమ్మకం వస్తుంది. అది లేదు. అది లేకపోగా మాకు కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకే మేము వెళ్ళట్లేదు. ఇదేమీ విచిత్రమైనటువంటి వాదన అర్థం కావట్లా. ఇది జరుగుతున్నటువంటి చర్చ ప్రజల్లో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ, సొంత పార్టీలోనే గెలుపొందినటువంటి ఆ 10 మంది, అంటే జగన్ గారితో 11 కాబట్టి మిగిలిన 10 మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారు మరి ఇంత ఫ్లోటింగ్లో, పాజిటివ్ వేవ్లో ఆ 10 మంది గెలిచారు, పులివెందులతో సహా 11 మంది. మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఏం ఆశిస్తారు? మనం ఇందుకేనా ఈయన్ని గెలిపించింది అనేది. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని ప్రజల కోసం నిలబడి, ప్రజాపక్షాన నిలబడి ఫైట్ చేస్తే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనేది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకోవాలి. అది ఎక్కడ కనిపించట్లా. మొత్తానికైతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి కేసులని, విచారణలని ఇప్పటికే తర్జన భర్జన పడుతున్నటువంటి క్రమంలో ఆయన స్ట్రాంగ్గా నిలబడి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కలుగు చేసే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండాలి. అలా ఉండట్లేదు అనేది సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి. వీటన్నిటినీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా రాజకీయం అన్న తర్వాత. వాటన్నింటినీ అధిగమించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.